రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైనటువంటి నేపథ్యం. ఎక్కడ చూసినా సీట్లు, ఓట్లు అన్నట్టుగా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో బీసీల కేటగిరీ అన్నట్టు, లేదంటే ఈ రకంగా మొత్తం అంతా సీట్లను పంచుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతుంది, ఇటువంటి అంశాలు ముఖ్యంగా మనతో తెలుగుదేశం నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్మోద్దీన్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన నేపథ్యం? సరే ఏంటి సార్, ఇప్పుడు మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావడి మొదలైంది, మన జిల్లాలో ఎలా ఉందంటే? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే బిజినెస్మెన్లు అయితేనేమి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలంతా ముఖ్యంగా ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న యువగలంలో మన నారా లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా దాదాపు 4-5 లక్షల మంది జనాలు అక్కడికి వచ్చి ఈ యువగలంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని మేము భావిస్తున్నాం. సార్ ఒక విషయం సార్, ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే యువగలం పాదయాత్ర అనేది ఎంత మేరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు? నిన్న సభకు కూడా భారీగా జనం వచ్చారని మీరు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పాదయాత్ర ఎంత మేరకు పార్టీకి రానున్న ఎన్నికలకు ఉపయోగపడుతున్నారు? ముఖ్యంగా కుప్పంలో ప్రారంభించినప్పుడు చాలామంది వైసీపీ నాయకులు లోకేష్ బాబు గురించి ఏవేవో మాట్లాడారు. కానీ ఆయన వేటిని లెక్క చేయకోకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా ఆయన పాదయాత్రని కొనసాగించడం జరిగింది. అనంతపురంలో జిల్లాలో ఎంటర్ అయినప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి, ప్రజలైతేనేమి ఆయనకి ఎక్కడికి పోయినా హారతులు ఇచ్చి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. మీరే చూశారు ఆయన ప్రారంభించినప్పుడు ఏ విధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి సబ్జెక్టు, ఎలాంటి విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఎంత ఆయన రాజకీయంగా అయితేనేమి, అలాగే ప్రజలతో ఏ విధంగా మమేకమైనారనే దానికి ఇదొక నిదర్శనం. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కటి నిన్న ఆయన యువగలంలో ఆయన కలిసినప్పుడు ఎవరెవరితో కలిశారు, వాళ్ళ బాధలేమి, ఏ సమస్యలు, దాదాపు 4,000 పైగా అర్జీలు ఆయనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ పరిశీలించడం జరిగింది. ఎంత ఆయన తెలుసుకున్నారు ఏమంటే ప్రజలు ఎన్ని బాధలు ఉన్నారు, ప్రజలు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి నిన్న ఆయన యువగలంలో ఇవన్నీ బ్రహ్మాండంగా ప్రజలకు మేము రాబోతున్నాము, వచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్ ఒకటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ చాలామంది అభ్యర్థులను మారుస్తున్నారని చెప్పేసి చర్చ జరుగుతుంది. దేనికి ఇది సంకేతం? ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సీట్లు లేవు అంటున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు మొన్న లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో మేము గెలుస్తున్నామని చెప్పి పగర్భాలు పలికారు ఆ రోజు. కానీ ఈరోజు మేము ఇంతమందిని మారుస్తున్నాము, అంతమందిని మారుస్తున్నామని చెప్పి కొద్దిమంది మొన్ననే దాదాపు 13 మందిని ఏమో మార్చడం జరిగింది. ఇప్పుడు మంత్రులను మారుస్తున్నారు. అంటే ఇక్కడ చెల్లని నోటు ఆడ చెల్లుతుందా, ఇక్కడ వాళ్ళకి వ్యతిరేకత ఉంది అని చెప్పి తెలిసి వాళ్ళని మారుస్తున్నారు. అంటే ఒక నోటు ఉంటుంది, చెల్లని నోటు ఎక్కడైనా చెల్లని నోటే. ఒకటి ప్రజలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకున్నట్లు అక్కడ వ్యక్తులను మార్చాలని అనుకోవడం లేదు. ఇది ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అయితేనేమి, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ, ఈరోజు ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోవాలి అని కోరుకుంటున్నారు. కాబట్టే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మార్చాలనే ప్రజలు కోరుకుంటున్న విషయము ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే మంచిది. సార్ ఒకటి సార్, జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసినా కూడా ఏమీ చేయలేవని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎలా చూస్తారు? జనసేన టీడీపీ కలిస్తే కానీ ఏం చేయలేరు అన్నప్పుడు మీరు కింద ఉలిక్కి పడుతున్నారు. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మేము ఈరోజు మొన్న
పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, వ్యతిరేకుడు ఓటు చీల్చకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్లోకి పోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని దింపాలనే విషయంలో ఆయన, ఎందుకంటే ఆయన కూడా 4.5 సంవత్సరాలుగా ఆయన చూశారు పాలన ఎలా ఉంది. ఆయన ప్రజల్లో ఆయన తిరిగినప్పుడు కూడా ఆయనకు తెలుసుకున్నది ఏమంటే ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు, ప్రజలందరూ వీళ్ళని వద్దనుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మేమంతా కలిసికట్టుగా వెళ్తున్నామని నిన్నే యువగలం సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో 2024లో ఖచ్చితంగా అధికారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతారని మేము తెలియజేస్తున్నాం. వైసీపీ నాయకులు అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ లేనటువంటి, ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ ఫలాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. కాబట్టి ఆ ఫలాలతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం కాబోతున్నారు అని చెప్తున్నారు. అది అంత అవకాశం ఉందంటారు. సంక్షేమ ఫలాలు అంటే ఏమనండి, ఒకటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు ఆంధ్రప్రదేశ్. సంక్షేమ ఫలాలు అంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని లక్షల పింఛన్లు తీసేశారు? ఎంతమందికి ఉద్యోగాలు, ఆ రోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామన్నది ఎంతమందికి కల్పించారు? మైనార్టీలకి ఏ ఒక్క సంక్షేమమైనా ఇచ్చారా? ఇవన్నీ ప్రజలంతా గ్రహిస్తున్నారు. ఒకటి డబ్బులు వేస్తున్నామని అంటున్నారు, కానీ డబ్బులు వేసేదానికన్నా తీసుకోవడం ఎక్కువ ఉంది. ఒక ఆటోకి 10,000 రూపాయలు వేస్తున్నారు. కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 13 రూపాయలు డీజిల్ రేటు ఎక్కువగా ఉంది. దానివల్ల ఎంత పోతుంది? అలాగే ఇన్సూరెన్స్కి అప్పుడు 1,500 ఉండేది, ఇప్పుడు 3,000 చేశారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి 2,000 ఉండేది 4,000 చేశారు. ఇట్లా 10,000 వేస్తే 25,000 తీసుకుంటున్నారని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టే ఖచ్చితంగా 2024లో జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యంగా యువతకైతేనేమి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం, ఇప్పుడైనా గ్రహించండి, దయచేసి గ్రహించండి. చంద్రబాబు అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికి ఈరోజు కియా పరిశ్రమల నుంచి కొన్ని వేల మంది ఉపాధి కలుగుతుంది. ఒక అనంతపూర్ జిల్లాలోనే ఇంతమంది కలుగుతుంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఇండస్ట్రీ అయినా తెచ్చారా? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇండస్ట్రీలు పెట్టారు చెప్పమానండి. ఎంతమంది ఉపాధి కల్పించారో చెప్పమానండి. ఏవీ లేకపోకుండా సంక్షేమ ఫలాలు వేస్తున్నారంటే ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఒక రోడ్లు అయితేనేమి, కొన్ని రోడ్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ఘోరమైన రోడ్లు ఉన్నాయి, ప్రజలు అన్ని ఛానళ్ళలో చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టే ఈరోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు, అధికార పార్టీ ఎంత డబ్బులు పంపిణీ చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేయాలని ప్రయత్నించినా కూడా ఉద్యోగస్తులందరూ అయితేనేమి, అలాగే నిరుద్యోగులు అయితేనేమి అందరూ కలిసికట్టుగా 3 ఎమ్మెల్సీల్లో 3 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ఇది ఒక మచ్చుతునక రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలు పైగా గెలుస్తుందని తెలియజేస్తున్నాం. జిల్లాలో రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించే అవకాశం ఉందా? అందులో గౌస్ మొహిద్దీన్ కూడా ఏమన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగే అవకాశం ఏమన్నా? ముఖ్యంగా అండి, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏమైతే నిర్ణయం తీసుకుంటా ఆ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ బాబు అయితేనేమి, బాలకృష్ణ గారు వాళ్ళకు తెలుగుదేశం పార్టీలో జిల్లాలో ఏదో ఒక స్థానంలో మైనార్టీకి ఇవ్వాలనే ఉద్దేశం పార్టీలో ఉందని తెలియజేసింది. ఏదైనా కూడా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. పార్టీ ఏమైతే ఆదేశిస్తే ఆ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. సార్ ఫైనల్గా చెప్పండి సార్, జిల్లాలో రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నారు? ఇప్పుడుండే ప్రజల్లో ఉండే వ్యతిరేకత, మేము జిల్లాలో తిరుగుతున్న దాన్ని బట్టి, పల్లెల్లో అయితేనేమి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ 14 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మేము భావిస్తున్నాం.
ఇది మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్మోద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రజల్లో పెళ్ళుబిక్కుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు దించేయాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇటువంటి వారంతా పూర్తి విసుగు చెందినటువంటి నేపథ్యం అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా యువగలం పాదయాత్రలో కూడా నారా లోకేష్ మొదలుపెట్టినప్పుడు అందరూ హేళనగా మాట్లాడిన నేపథ్యంలో ఈరోజు ఏకంగా పార్టీకే ప్లస్ అయ్యే రకంగా ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఆయన నడుచుకునే తీరు కావచ్చు, ముఖ్యంగా ప్రజలను హక్కును చేర్చుకున్న తీరు కావచ్చు, యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇటువంటి పరిస్థితులు పార్టీకి చాలా పెద్ద ఎత్తున దోహదపడుతుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. జిల్లాలో కూడా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని సీట్లను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూనే అందులో పార్టీ ఏమి ఆదేశించినా శిరసావించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్మోద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.